శనగలతోటి సలాడ్ లాగా చేస్తున్నాను అన్నమాట. లైట్గా ఆయిల్ వేసి దీనిలో నేను ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకున్నాను. అలాగే దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు ఒకటి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను. అండ్ కొంచెం ఈ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, రుచికి సరిపడే సాల్ట్, కొంచెం చాట్ మసాలా. ఇప్పుడు ఈ శనగల్ని కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఒక 2 విజిల్స్కి వచ్చేంత 2 విజిల్స్ ఉడికించుకోవాలన్నమాట. ఇలా కొంచెం నీళ్ళు పోసేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. అలాగే ఇంకో పక్కన స్టవ్ ముట్టించి కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు కొంచెం లైట్గా ఫ్రై చేయాలన్నమాట. అంటే ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ టైమ్స్ లాగైనా తినచ్చు అనమాట. వెయిట్ లాస్ చాలా యూజ్ అవుతుంది. చూసారంటే పప్పు ఇలా అంటే విరిగిపోతుంది అనమాట. అంటే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పోపులో వేసేసుకోవాలి. ఈ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే దీంట్లో అదేమంటారు చాట్ మసాలా, మిరియాల పొడి అండ్ జీలకర్ర పొడి వేసి ఇలా అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. స్క్వీజ్ చేసుకొని ఒక 1 మినిట్ కలిపేసేసుకున్నామంటే శనగలది సాలెడ్ రెడీ అన్నమాట. అంతే వేడివేడిగా మార్నింగ్ టైం అయినా కానీ ఈవినింగ్ టీ టైంలో అయినా కానీ ఇలా తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.